అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అందరూ కూడా సాయంత్రం పూట దీపారాధన చేయడానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు కదా. అసలు ఆ సమయంలో చేస్తే, ప్రార్థన చేస్తే దానికి ఉన్న తత్వం ఏంటి అంటారు అసలు? చాలా మంచి ప్రశ్న అమ్మా. తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఉద్దీహి పస్స జాతవేదో భగ్నిన్య నిరతిం మమ పశోగుస్య మహిషమావహ జీవనంచ దిశో దశ. ఉద్దీపస్స జాతవేదో, దీపము అనేటటువంటి ఏంటి అంటే కనుక మనిషి యొక్క మార్గదర్శకానికి సూచిక. దీపము అంటే అర్థం ఏంటంటే కాంతి అని అర్థము. మనిషి జీవితంలో కాంతివంతమైనటువంటి జీవితం ఉండాలి, నీ జీవితం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అని ఎందుకు అంటారు అంటే, వెలుగు అన్నదానికి అర్థం ఏంటి అంటే మనిషి పాజిటివ్నెస్ని వెలుగు అని అంటూ ఉంటారు. ప్రదోష కాలము అంటే సాయంకాలం వెలిగించేటటువంటి దీపం ఏదైతే ఉంటుందో నీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. నెగిటివ్ అంటే అర్థం ఏంటి అంటే చెడు అని అర్థము. ఎనర్జీ అంటే అర్థం ఏంటి? బలం. అంటే బికాజ్ నెగిటివ్ ఎనర్జీని తీసివేసేటటువంటిది ఏదైనా ఉంది, దహించి వేసేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది దీపం, కాంతి అని అర్థం. అంటే ప్రపంచంలో ఏది పనికి రాకపోయినా దాన్ని కాల్చేస్తారు. అలాగే మనిషి జీవితంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాదులన్నిటినీ కూడా కాల్చివేయాలి అంటే దానికి ప్రధానమైనటువంటి దీపం. ఎప్పుడైనా దీపాన్ని మీరు ఎప్పుడు కూడా చూస్తూ 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 ఉంటే గనక మనకు తెలియకుండానే మన దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే బికాజ్ అగ్నికి అంత శక్తి ఉంటుంది. అగ్ని అనేటటువంటి దేన్నైనా దహించేస్తుంది, దేన్నైనా ప్రపంచంలో దేన్నైనా కాల్చేస్తుంది. దీన్ని కాల్చలేదు అన్నటువంటిది ఏమి ఉండదు. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని కాల్చివేసేటటువంటిది అగ్ని. దీపం అనేది ఎందుకు పెడతాము అని అంటే గనక అగ్నితత్వం కలిగినటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారా మన జీవితంలో ఉన్న అంధకారం తొలగిపోతుంది. ప్రతి మనిషి జీవితం పుట్టుకతోనే 3 రుణాలతో పుడతారు. 3 రుణాలు ఏంటి? మొట్టమొదటి రుణం దేవతా ఋణము, తర్వాత మాతాపితృల యొక్క రుణము, మూడవది ఋషి రుణం. ఋషి అంటే మనకు విద్య నేర్పిన గురువు కావచ్చు, వృత్తి నేర్పిన గురువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఋషి అంటే గురువు అని అర్థం. పుట్టుకతోనే దేవతా రుణంతో దేవతల రుణం ఎందుకు పుడతాము అని అంటే మనకు ఈ భూమి మీదకి రావడానికి మొట్టమొదటి కారణం భగవంతుడు, రెండవ కారణం తల్లిదండ్రులు. గురువు దగ్గరనే విద్యాభ్యాసాలు నేర్చుకుంటాము. చిన్ననాటి నుంచి ఏది మంచి ఏది చెడు అన్నీ నేర్చుకుంటాము. ఇవన్నిటికీ కారణం గురువు. అంటే మనిషి పుట్టుకతోనే 3 రుణాలతో పుడతాడు కాబట్టి ఆ 3 రుణాలు ఎలా తీర్చుకోవాలి? ఒకవేళ తీర్చుకోకపోతే మళ్ళీ జన్మెత్తాల్సిందే. మనిషి జన్మ ఎందుకు సైక్లింగ్ అవుతుంది? నువ్వు ఎప్పుడైతే ఆ 3 రుణాలు తీర్చుకోకుండా నువ్వు ఉంటావో మళ్ళీ నువ్వు మానవ అవతారం ఎత్తి మళ్ళీ కష్టాల ఊబిలో పడాల్సిందే. దేవతా రుణం ప్రతిరోజు నీ జీవితంలో ఉన్నటువంటి కార్యాచరణ. మనం రోజులు ఇవ్వగానే ఏం చేస్తాము? స్నానం చేస్తాము, చక్కగా బ్రషింగ్ చేస్తాము, చక్కగా అందంగా రెడీ అవుతాము. ఎందుకు అవుతాము? అది నీ శరీరానికి, తత్వానికి అలవాటు పడిపోయింది. అలాంటిదే కాకుండా నీ శరీరం కానీ, నీ బుద్ధికి కానీ, నీ మెదడుకు కానీ ఇంకా ఏం అలవాటు చేసుకోవాలి? భగవంతుడి యొక్క ఆరాధన అలవాటు చేసుకోవాలి. భగవంతుడి ఆరాధన పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, ప్రతిరోజు గుళ్ళకు వెళ్ళాలి అనేటటువంటిది కాదు. భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఒక్క దీపం వెలిగిస్తే చాలు భగవంతుడి యొక్క సేవ చేసినట్టే. గను నువ్వు పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి, ఇది అదే కదా కాదు. నువ్వు నిశ్చలమైనటువంటి భక్తితో భగవంతునికి దీపం వెలిగిస్తే చాలు దేవతా రుణం తీరిపోతుంది. ఇక నీకు అక్కడ దేవత అంటే ఇవి 3 రుణాలు తప్పకుండా తీర్చుకోవాలి. తల్లిదండ్రులు, దేవతా రుణం, నువ్వు కాలి దీపం పెట్టడం వల్ల నీ రుణం తీరిపోతుంది. తల్లిదండ్రుల యొక్క రుణం, మరి తల్లిదండ్రుల యొక్క రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి అని అంటే గనక పురుషుడైతే తన యొక్క చనిపోయిన తర్వాత తన తల్లిదండ్రులకు కర్మకాండ చేసుకుని తన రుణాన్ని తీర్చేసుకుంటాడు. అదే ఆడవాళ్ళు అనుకోండి, కర్మకాండ చేయడానికి అవకాశం లేదు. మరి ఆడవాళ్ళు ఎలా తీర్చుకుంటారు అని అంటే తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు గడించేటటువంటి వారు ఆడపిల్లలు. అంటే మగాడు ఎలా పెరిగినా ఎవరు పట్టించుకోరు, కానీ తల్లిదండ్రుల యొక్క పెంపకం ఆడపిల్లకు చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఆడపిల్ల ఎవరైనా తప్పు చేశారనుకోండి, నీ తల్లిదండ్రులు ఎలా పెంచారమ్మా నిన్ను అని చెప్పి మొట్టమొదటిగా తల్లిదండ్రులని అంటారు. బికాజ్ ఎందుకు అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టి ఆడపిల్లలు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆడపిల్లలు చేయవలసిన పని ఏంటి? నీ తల్లిదండ్రులకు
మర్యాద భంగం కాకుండా నీ తల్లిదండ్రుల పేరు పెరిగేలా ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో అప్పుడు తల్లిదండ్రుల యొక్క రుణం నువ్వు తీర్చుకున్నట్టే. ఎందుకు? నీకు పెళ్ళయ్యేంత వరకే తల్లిదండ్రుల యొక్క ఆధారం. దాని తర్వాత నువ్వు వేరింటికి వెళ్ళిపోతావు, నీ గోత్రం మారిపోతుంది, అన్ని వేరైపోతాయి. కాబట్టి ఆడపిల్ల పెరిగేటటువంటి దాన్ని బట్టి ఆడపిల్లల యొక్క రుణం తీరిపోతుంది. దేవతలకు దీపం వెలిగించడం వల్ల రుణం తీరిపోతుంది. ఆడపిల్లలకు తల్లిదండ్రుల యొక్క రుణాన్ని ఏ రకంగా పెరిగేవో అనేటటువంటి నిదర్శనంగా రుణం తీరిపోతుంది. ఇక చిట్ట చివరకు గురువు యొక్క రుణం. ఎప్పుడైతే గురువు యొక్క రుణం అనేటటువంటిది ఎలా తీర్చుకుంటామంటే, ఎప్పుడైతే గురువు దగ్గర మనం విద్యాభ్యాసం కావచ్చు, లేదు గురువు దగ్గర మంచి చెడులు కావచ్చు, ఎప్పుడైతే నేర్చుకొని నువ్వు ఒక 10 మందికి ఆదర్శంగా ఉంటావో అప్పుడు గురువు రుణం తీరిపోతుంది. అంటే అప్పుడు గురువుకు డబ్బు హోదానో కాదు కావాల్సింది, నా దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ఒక శిష్యుడు నా పరువు నిలబెట్టేలా 10 మందికి ఆదర్శంగా నిలబడుతున్నాడు అని ఎప్పుడైతే గురువు చూసి ఆనందిస్తాడో దానికి మించినటువంటిది ఇంకోటి లేదు. అంటే మనిషి పుట్టుకతోనే 3 రుణాలతో పుడతాడు. కాబట్టి దేవతా రుణం తీర్చుకోవడానికి నువ్వు దీపారాధన చేస్తే సరిపోతుంది అని చెప్పడానికి నిదర్శనమే ఈ దీపారాధన. ఇంకోటి ఏంటి అంటే, భగవంతుడి దగ్గర ఇప్పుడు మనమంటే వెలుతురు కావడానికి ఒక లైట్ వేసుకుంటాం. మరి భగవంతుడికి వెలుగు కావాలంటే భగవంతుడి దగ్గర ఏం చేస్తాం? లైట్ పెట్టడం కాదు, దీపపు కాంతులు. ఇప్పటికీ కూడా తిరుమల కొండ మీద మీరు చూస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో దీపాలే ఉంటాయి, లైట్లు ఏమీ ఉండవు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక్క లైట్ కూడా ఉండదు, లోపల ఒక్క విద్యుత్ దీపం కూడా ఉండదు. టోటల్ గా మీకు అన్నీ కూడా దీపాల కాంతులోనే స్వామివారు దర్శనమిస్తారు. తిరుపతిలో లైట్లు పెట్టుకోలేకనా, విద్యుత్ దీపాలు పెట్టుకోలేకనా, ఆయనను ఇంకా అందంగా చూపించలేకనా? నీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది అని అర్థము. ప్రదోష కాలములో ఎందుకు దీపం పెట్టాలంటే, ప్రదోష కాలంలో అశ్విని దేవతలు సంచరిస్తుంటారు. అశ్విని దేవతలు అంటే తదాస్తు దేవతలు అంటాము. తదాస్తు దేవతలు అనేటటువంటి ఆకాశ మార్గంలో సంచరిస్తుంటారు. ఏ ఇంట్లోనైతే చీకటిగా ఉంటుందో, చీకటి మీన్స్ ఈ వెలుతురు కాదు, చీకటి అంటే దీపం లేనటువంటి ఇల్లు ఉంటుందో, ఆ ఇంట్లో అశ్విని దేవతలు ప్రవేశించి ఆ ఇంట్లో 1 నిమిషం కూర్చొని వెళ్ళిపోతారట. ఎప్పుడైతే అశ్విని దేవతలు ఇంట్లోకి వచ్చి కూర్చుంటారో ఆ ఇంట్లో దారిద్ర్యం మొదలవుతుంది. అశ్విని దేవతలు అంటే కేవలం సంచరించే వాళ్ళే, వాళ్ళు ఒక దగ్గర ఎక్కడ కూడా నిలబడరు. నిలబడ్డారా దారిద్ర్యం మొదలవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఏ ఇల్లు అయితే చీకటిగా ఉంటుందో, ఏ ఇంట్లోనైతే దీపం లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో అశాంతి, గొడవలు, డబ్బు నిలవదు, మనశ్శాంతి ఉండదు. ఇంట్లో చీటికి మాటికి గొడవలు పెరిగిపోతాయి. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసుకుంటారు. 1 కాదు 2 కాదు, ఇక అనేక సమస్యలు. చాలా మంది అనుకుంటారు, అబ్బా నేను ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాను, నువ్వు లంకంత ఇల్లులో ఉన్న మనశ్శాంతి లేకపోతే నువ్వు బండ మీద ఉన్న ఒకటే, ఇంట్లో ఉన్న ఒకటే. మనస్సు ఇక్కడ ప్రశాంతంగా ఉంటే మనం అడవిలో కూడా బ్రతుకుతాము. ఇక్కడ ప్రశాంతత లేకపోతే నువ్వు 1 కోటి రూపాయల ఇంట్లో ఉన్నా నీకు మనశ్శాంతి ఉండదు. కాబట్టి జీవితంలో మనసు ప్రశాంతంగా ఉండాలంటే నీ ఇంట్లో దీపారాధన చేసుకుని నీ ఇంట్లో వెలుతురు ఉంటే నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటావు. ఇంకోటి ఏంటంటే, దీపం వెలిగించడం వల్ల నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరింపజేసుకోగలుగుతావు. దైవిక శక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, సాంప్రదాయం పెరుగుతుంది, అలాగే ఆచారం పెరుగుతుంది. మనకు ఒక దీపం, భగవంతుడి దగ్గర దీపం వెలిగించామంటే భగవంతుడు మన ఏదో ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు మనల్ని కాపాడతాడు. అది నమ్మి చేసుకోవాలి. సనాతన ధర్మంలో హిందుత్వంలో నమ్మితే అన్నీ ఉన్నాయి, నమ్మకపోతే ఏదీ లేదు. నమ్మకపోతే ప్రత్యక్షంగా భగవంతుడు కనిపించినా నువ్వు భగవంతుడు అనడానికి రుజువేంటి అని నిలదీస్తాము. కాబట్టి ప్రతిదాన్ని హిందుత్వంలో ఉన్నది ఒకటేనమ్మా, నమ్మకము ఉంది అని అంటే ప్రతిదీ ఉంది. రాయి ఉంది, రప్ప ఉంది, పుట్ట ఉంది, చెట్టు ఉంది, అన్నీ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. నమ్మలేదు అని అన్నావు అనుకో, నువ్వు దేని నమ్మాల్సిన పని లేదు. నమ్మకపోతే ఒకటే ఒక ఇబ్బంది ఏంటి, నీ జీవితం ఎలా గడుస్తుందో అలాగే గడిచిపోతుంది. కష్టము, సుఖము, బాధ, దుఃఖం అన్నీ అనుభవించాల్సిందే. ఒకవేళ భగవంతుడిని నమ్మామనుకో, కష్టకాలంలో ఆ భగవంతుడు ఆ ఆపదలో నుంచి నిన్ను బయటపడేస్తాడు. ఇంతే, పెద్ద సింపుల్ థింక్. నమ్మితే భగవంతుడు ఉన్నాడు, నమ్మకపోతే భగవంతుడు లేదు, దయ్యము లేదు, మంచి లేదు, చెడు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఇవేమీ లేవు. నమ్మితే భగవంతుడు ఉన్నాడు, రాత్రి ఉంది, చీకటి ఉంది, పొద్దున్న లేస్తే వెలుతురు ఉంది, మంచి ఉంది,
చెడు చెడు ఉంది. ఉంది. కాబట్టి నమ్మితే ఇవన్నీ ఉంటాయి, నమ్మకపోతే ఏమి ఉండవు. కాబట్టి దీపము అన్నదానికి నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి వెలిగించేటటువంటిదే దీపము అని అర్థం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో సాయంత్రం పూట దీపారాధన చేసుకుంటే ఇంట్లో ఎంత మంచి జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం అనేదే కాదు, ఉమ్, 2 కాలాలు. ఉదయం లేచిన తర్వాత నువ్వు ఫ్రెష్ అప్ అయ్యావు అని అంటే తప్పకుండా దీపం వెలిగించాలి. ఉమ్, మళ్ళీ సాయంత్రం ఎందుకు వెలిగించాలి? సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. ఉమ్, అంటే నీ జీవితంలో ఒక రోజు దీపం వెలిగించావంటే ఒక రోజు ఆయుష్ అయిపోయింది నీ జీవితంలో. ఉమ్, ఉదయం లేచావు, రాత్రి పడుకున్నావు అంటే ఒక్క రోజు గడిచిపోయింది. నీ రోజు ఒక రోజు గడిచిపోయింది కాబట్టి ఉమ్, ఈ రోజంతా నన్ను కాపాడావు తండ్రి, నాకు ఆయుష్నిచ్చావు ఉమ్, కాబట్టి ఇగో దీపం వెలిగిస్తున్నాను. దానికి చాలా అర్థాలు ఉన్నాయి, ఒకటే అని చెప్పుకోవడానికి లేదు. ఉమ్, ఇలా ఒక దీపం గురించి చెప్పుకోవాలంటే ఒక 10 ఎపిసోడ్లు చేసుకోవచ్చు మనము. అంత సార్థకత ఉంది. దీపం వెలిగించడము భగవంతుని దగ్గర మనం ఒక కాంతిని వెలిగించినట్టు. ఉమ్. ఆ కాంతిలో భగవంతుని యొక్క దర్శనం చేసుకుంటే పుణ్యము పురుషార్థం 2 కూడా కలుగుతాయమ్మా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డైలీ రొటీన్ లో ఎలా అయితే అన్ని పనులు చేసుకుంటున్నారో అలాగే దీపారాధన అనేది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు. 100% దీపారాధన పాజిటివ్నెస్ ని పెంచుతుంది, అదృష్ట యోగాన్ని పెంచుతుందమ్మా. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత.